పులివెందుల పట్టణంలో 2019 నుంచి 2024 వరకు కనీ విని ఎరగకుండా వైసీపీ అగ్రనాయకులు ఇచ్చినటువంటి ఉత్సాహం ప్రోత్సాహాలతో అపారమైనటువంటి భూమి కుంభకోణాలు పులివెందుల పట్టణంలో జరిగాయి. ఇక్కడ పురాతనము నుంచి ఉన్నటువంటి స్థానికులకు ఇండియన్ కమ్యూనిస్టుల 50 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉన్నారో ఇప్పటికీ కూడా అదే విధంగా ఉన్నారు. విజయనగర చక్రవర్తులు ఆనాడు రంగనాథ స్వామి దేవాలయము, మిట్టమల్లేశ్వర స్వామి దేవాలయానికి భూరి విరాళాలు ఇవ్వడమే కాకుండా రాజగోపురాలు ప్రాకారాలు నిర్మించి ఆ స్వాముల పూజా నిమిత్తం కోసం ఆ రోజు వారు పారితోషికంగా ఇచ్చినటువంటి భూములను, చెరువులలో ఉన్నటువంటి భూములను, చెరువు గర్భాల్లో ఉన్నటువంటి భూములను, వంకలను, వాగులను, చివరకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి భూములను, బడుగు బలహీన పీడిత తాడిత వర్గాలకు ఇచ్చినటువంటి డీకేటీ పట్టాలను అన్నింటినీ ఆక్రమించడం జరిగింది. ఈరోజు పులివెందుల పట్టణంలో ఇల్లు కావాలన్నటువంటి వారికి ఒక చారడు స్థలము ఇచ్చేటందుకు కూడా కాగడా వేసి వెతికినా కనిపించని దుస్సహమైనటువంటి పరిస్థితి. కొందరైతే 2 ఎకరాలు ఒరిజినల్ పట్టా కొనడము, ఆ సమీపంలో ఉన్నటువంటి 8 ఎకరాలను ఆకుపై చేయడము, మరికొందరైతే రంగనాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి స్వామి భూములను, పరంబోకు భూములను ఆక్రమించుకొని భవంతులను నిర్మించడము, కోట్లకు పడగలెత్తడము జరుగుతూ ఉంది. వీటన్నిటి వెనక ఉన్నది ఎవరు? రాజకీయ నాయకుల, రెవెన్యూ ఉద్యోగుల, గతంలో ఇక్కడ ఉన్నటువంటి సర్వేయరు చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని అదేదో వాళ్ళ తల్లులు తాతల నుంచి సంక్రమించినటువంటి అన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినట్టు వాటినన్నింటినీ కబ్జా చేయడము, కొట్టివేయడం జరిగింది. ప్రస్తుతం పులివెందుల బస్టాండు వెనుక వైపున ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లను వైసీపీ పెద్దలు ఆక్రమించడం జరిగింది. ఈ కబ్జా కోరలు విరుస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడతాం. అధికారులు ఏమైనా అలక్ష్యం వహిస్తే అక్రమంగా కట్టిన కట్టడాలన్నింటికీ నాయకత్వం వహించే కూల్చి వేస్తాం.